నేను మీ ఎన్టీఆర్. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ఈరోజు ఒకంత ఆనందంతో పరవశించిపోతున్నారు. ముఖ్యంగా ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి, ఆ శ్రీనివాసుడే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని కాపాడింది అని చెప్పుకోవాలి. ఎందుకంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పిడుగు లాంటి వార్త బయట పెట్టడము, అలాగే ఆ మరుసటి రోజునే ల్యాబ్ రిపోర్ట్ రావడంతో కొంతమంది పెద్ద పెద్ద బడా నాయకులు భయపడలేదేమో కానీ లోకల్లో ఉన్నటువంటి చాలామంది కార్యకర్తలు మాత్రం ఇదేంటిది, ముఖ్యమంత్రి గారే ఆరోపణ చేశారు, ఆ మరుసటి రోజే ల్యాబ్ రిపోర్ట్లు కూడా తీసుకొచ్చారు, అసలు ఇప్పటికే మన మీద చేస్తున్న ఆరోపణలతో మనం ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాం, ఇలాంటి ఇంత పెద్ద ఆరోపణ చేశారే, ఒక దేశంలో ప్రపంచంలో హిందువులకు ముఖ్యమైనటువంటి తిరుమల తిరుపతి వెంకన్న స్వామి మీద ఇంత పెద్ద అభండం వేశారే, దీని నుంచి మనం ఎలా బయటికి రాగలం అనేసి మొదటి 2 రోజులు పూర్తిగా డిఫెన్స్లోకి వెళ్ళిపోయారు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ, ఆ పార్టీ నాయకులు కానీ. అయితే ఆ తర్వాత ఎంబడే వారు తేరుకొని వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టు తలుపులు తట్టడము, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి గారు అక్కడ ప్రమాణం చేయటము, జగన్మోహన్ రెడ్డి గారు విలేకరులతో మాట్లాడుతూ విషయాలన్నీ బయట పెట్టడంతో ఇక ఒక్కటి చిన్నగా ప్రజలందరికీ తెలిసిపోయినాయి. అలాగే సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టి ఈరోజు అక్కడ జరిగిన విషయాలన్నీ బుట్ట దాఖలు చేయడంతో నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం పూర్తిగా పట్టు సాధించిందని చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ఏర్పడిన 3 నెలల్లో ఈ పార్టీ పూర్తిగా అధికారంలో ఉన్నప్పటికీ ప్రజల్లో మాత్రం పూర్తి నమ్మకం కోల్పోయింది. ఒకంత ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల వలన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు చాలామంది ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఈ విషయంలో మాత్రం మనం ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్న ఈ పార్టీ కార్యకర్తలకు, నాయకులకి ఆ దేవుడే కాపాడాలని చెప్పాలి. ఎందుకంటే వారు తప్పు చేయలేదు కాబట్టి ఆ శ్రీనివాసుడే వారిని కాపాడాడు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం పూర్తిగా అసలు దేశంలో కూడా, నేషనల్ మీడియాలో కూడా మనందరికీ తెలిసిందే, ఆయనను దిమ్మెత్తి పోస్తూ ఉన్నారు. ఇలాంటిది ఎట్లా మాట్లాడగలిగారు, ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఎలా మాట్లాడగలిగారు? ఎందుకంటే ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉంటే అనవసరంగా చంద్రబాబు నాయుడు గారి మీద అబండాలు వేస్తున్నారేమో అని కొంతమంది నేషనల్ నాయకులు కావచ్చు, కొంతమంది పెద్దలు మాట్లాడినప్పటికీ ఈరోజు సర్వోన్నత న్యాయస్థానమే ఇటువంటి విషయం బయటపెట్టడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి తప్పు చేయలేదు, ఈయన ఉంటే మనకు బాగుండేది అనే ఉద్దేశం ఈ సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరొకసారి మనసు కనిపించింది. పూర్తిగా ఈ విషయంలో మాత్రం వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పట్టు సాధించింది. ఇక రాబోయే రోజుల్లో టీడీపీ మరి ఏ విధంగా ఈ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఎదుర్కొంటుందో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.